మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుమానాలు విన్నాయని చెప్పేసి అనుమానం అంటే ఆ ఊర్లో సంబంధించిన అనుమానాలు సార్. నాకు కొంచెం లోకల్గా చేసినట్టే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. అది కానీ అన్యాయం సార్, ఇది ఇలా ఇంకా ఎవరికి జరగకూడదు. 60 ఏళ్ళ ముసలావిడ ఆమె ఎలా చేయబుద్ధి అయిందండి ఆమెని. 65 సంవత్సరాల పిన్ని తను అసలు వాళ్ళకి ఎలా ధరించిందో అర్థం కావట్లేదు. తన దొరకాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా నిల్కూరు మండలం రామణగూడెం గ్రామంలో దారుణం చోటేసుకుంది. 65 సంవత్సరాల వృద్ధురాలని అతి కిరాతకంగా ఇంటర్ నిర్దిస్తుండగా వల్లపు పద్మ అనే మహిళని 60 సంవత్సరాల మహిళని అతి కిరాతకంగా చంపారు దుండగులు. మరి ఎందుకు చంపారు ఏంటనేది మాత్రం ఎవరికి ఇంకోవారు కూడా అంతపట్టని పరిస్థితి ఉంది. అంటే దొంగతనానికి వచ్చి దొంగలు ఆమెని అంటే విమర్శించి సంబంధించిన అలా చేస్తారా లేక ఇంకా ఇతర ఏదైనా కారణాలు మాత్రం తెలియవలసింది. స్థానికుల సమాచారం అంటే పోలీసులు మొత్తం కేసు నమోదు చేసుకుని బాడీని మొత్తం మహబూబాబాద్ పోస్ట్ మార్టం తీసుకొచ్చి ఇక్కడ విచారించిన పరిస్థితి ఉంది. మరి పోలీసులు సమాచారం అందుకున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి నిల్లికూతురు ఎస్ఐ రమేష్ బాబు కూడా పోస్ట్ మార్టం దగ్గర వచ్చారు. ఒకసారి వాళ్ళ పోలీసులు వాళ్ళ విచారణ ఏం నిలబోతుందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి 65 సంవత్సరాల వృద్ధురాలు పద్మ ఎవరుతుందో అతి కిరాతకంగా చంపబడిన పద్మకి అక్కడి నుంచి పోలీసులు సమాచారం అందుకున్నారు. అక్కడి నుంచి చనిపోయింది వెంటనే మహబూబాబాద్ పోస్ట్ మార్టం తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం ప్రస్తుతంగా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఎస్ఐ రమేష్ బాబు గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది మొత్తం తెలుసుకుందాం. కొంతమంది మరి బంగారం ఎత్తుకోవడానికి దొంగల పని ఇది వేరే పని కొంతమంది వాళ్ళ బంధువులు మొత్తం ఆరోపిస్తున్నారు. మరి అసలు ఏంటి మొత్తం ఈ విషయం తెలుసుకుందాం. నమస్తే. వల్ల పద్మ అయితే మృతి చెందింది. అతి కిరాతంగా కొట్టి చంపారని చెప్పి తెలిసింది. కొంతమంది ఏమో వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగింది సార్? ఈరోజు రామనగూడెం విలేజ్లో ఒక 62 సంవత్సరాల అమ్మాయి కల్లప పద్మ చనిపోయిందని మాకు వాళ్ళ బిడ్డ కొయ్యాడి సరిత కంప్లైంట్ మేరకు భర్త సుధాకర్ వాళ్ళు రామనగూడెం విలేజ్ అయితే ప్రాపర్ ప్రజెంట్ హైదరాబాద్లో బతుకుదేరి కోసం ఉప్పల్ దగ్గర వండుకుంటూ వాళ్ళు పనిచేసుకుంటుంటూ ఈరోజు వాళ్ళ పక్కింటి ఆమె సుగుణం ఆమె చూసి రోజు మార్నింగ్ ఉదయం 8 గంటలకే వచ్చి బయటకు వచ్చి పని చేసుకుంటుంది. ఈరోజు రాలేదని పోయి చూడగా ఆమె ఇంట్లో ఒకటే ఆమె రక్త గాయాలతో పడి ఉన్నది. పడి చనిపోయి ఉంటే వెంటనే వాళ్ళ బిడ్డకు కాల్ చేసి చెప్తే ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చింది. కొయ్యేటి సరిత ఇచ్చిన పిటిషన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ప్రజెంట్ అన్నోన్ పర్సన్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ మేము వీలైన తొందరనే అక్యూజ్లను ట్రేస్ అవుట్ చేసి దొరకబడి దాన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీనిపైన డౌట్స్ ఉన్నాయి. దాన్ని పూర్తిగా మేము ఎంక్వైరీ చేసినాక ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా చెప్తాం. తర్వాత గత సంవత్సరాలుగా వాళ్ళ పద్మ అనే కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఒంటరిగా ఉన్న నేపథ్యంలో మరి ఇటు దొంగల పని ఉంటారు లేకపోతే తెలిసిన వాళ్ళు చేసేవారంటారా మీద దీని మీద ఏమైనా క్లాట్ వచ్చేది సార్? అది మేము ఇప్పుడు ఫైనల్ చేయలేము. ఎట్లా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ అయిపోయినాక చెప్తాము. ఆమె ఒకతే సింగిల్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏ టైంలో ఎవరు వచ్చి చేస్తారు అంటే ఎలాంటి ఈమె దగ్గర అంటే ఇంపార్టెంట్ ఐటమ్స్ గోల్డ్ ఐటమ్ కానీ క్యాష్ అమౌంట్ కానీ ఏం లేవు. అలాంటి దొంగతనం పర్పస్లో కాదు కానీ ఇంకా వేరే అంటే మిర్చి పర్సన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. అది కొంచెం సింగిల్గా ఒకటే ఇల్లు అంటే సింగిల్గా లేదు కానీ ఆ సైడ్ ఎవరు పోకుండా ఉన్నది ఒకరే ఉండడం వల్ల ఒక అవకాశంగా చూసుకొని చేసినట్టు ఛాన్స్ చూస్తున్నాం. దాన్ని వీలైన తొందర డిటెక్ట్ చేస్తాం. మరి ఇంత కిరాతకంగా సార్ అంటే ఇంత 65 వృద్ధురాలపై ఈ విధంగా అని మనం దాని గురించి ఆలోచన పోతుందా సార్? అసలు అట్లా చేయడం అనేది చాలా దారుణము. దీన్ని ఎవరు ఆ పర్సన్ చేసిండు అనేది మేము డిటెక్ట్ చేసినాక ఎట్లాంటి కండిషన్తో చేసిండు ఆ పర్సన్ ఎలాంటి వాడు అనేది మేము తర్వాత. ఇందాక మీరు చెప్పారు కొంతమంది అనుమానాలు విన్నాయని చెప్పేసి. అనుమానం అంటే ఆ ఊర్లో సంబంధించిన అనుమానాలు సార్? మాకు కొంచెం లోకల్గా చేసినట్టే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. అది పూర్తిగా ఎంక్వైరీ తర్వాత చేస్తాం. ఇక్కడికైతే విచారణ చేపడుతున్నాము. కొంతమంది ఊర్లో కొంతమంది వ్యక్తులపై కూడా అనుమానాలు ఉన్నాయి. విచారణ అనంతరం కూడా వాళ్ళని కంపల్సరీ టెస్ట్ చేస్తే వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తుందని చెప్పేసి నిల్కూరు ఎస్ఐ రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి ఉంది.